హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల పులుసు అయితే ఎలా టేస్టీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా చిన్న చేపలని అయితే ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా అయితే వేయించిన జీలకర్ర మెంతుల పొడిని అయితే ముందు కలుపుకోండి ఫిష్కి. ఇలా అంతా కూడా ఈ చేపలకు అనేది పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన తర్వాత మనకు సరిపడినంతగా కారం కూడా వేసి అయితే కలుపుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కొంచెం బాగా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా అయితే కొంచెం వాటర్ పోసి అయితే మనం ఈ చేప ముక్కల్ని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో మనకు సరిపడినంతగా ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం మెంతికూర అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కాబట్టి మెంతికూర అనేది కొంచెం యాడ్ చేసుకున్నాం. ఒకవేళ అది వేసుకోకుంటే ఇది ఇంకొంచెం ఎక్కువగానైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కొంచెం అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అయితే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనకు పోపు అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో వేసి అయితే ఒకసారి అయితే కలుపుకోండి. ఫిష్ అనేది ఇప్పుడే అయితే మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే వేడెక్కిన తర్వాత మనకి ఫిష్ ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇవైతే ఒక 3 మినిట్స్ అయితే మూత పెట్టి అయితే కుక్ చేసుకుందాం. చూడండి, మనకి ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయినాయి కదా. వీటిని ఇప్పుడు మెల్లగా అయితే కలుపుకోండి, ఎందుకంటే విరిగిపోతుంది. ఇలా అడగట్టకుండా ఇలా అయితే ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఇందులో చింతపండు రసంని అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ చింతపండు రసం అనేది బాగా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా అయితే పోసుకోవాలి. కొంచెం చిక్కగా ఉండేలాగానే అయితే చూసుకోండి, ఎందుకంటే ఈ పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి బాగా పల్చగా అయితే పోసుకోకండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడినంతగా సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపినాక ఇది మూత పెట్టుకొని అయితే బాగా చిక్కగా వచ్చేలాగా అయితే మరగబెట్టుకోవాలి. చూడండి, మనకు పులుసు అనేది ఇప్పుడు చిక్కబడిపోయింది కదా. ఇలా చిక్కగా వచ్చేంత వరకు అయితే మనం మరిగించుకోవాలి ఈ పులుసును. చూడండి, మనకి ఇప్పుడైతే మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. పులుసు అనేది చిక్కగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొంచెం మసాలా పొడిని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం. మసాలా పొడిని యాడ్ చేసుకొని కలిపేసుకొని చూడండి, మనకైతే ఫిష్ ముక్క అనేది బాగా ఉడికిపోయింది. పులుసు కూడా చిక్కగా అయితే వచ్చేసింది. సో మనకు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చిన్న చేపల పులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఈ చేపల పులుసు అనేది మెంతికూర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే వస్తుంది కాబట్టి మెంతికూరను వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే SSV World Vlogs అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.